చీర చేంజ్ అయిపోయి అంటే ఎందుకు సడన్‌గా మీకు అది అగ్రీ అయ్యారా? లేదంటే ఎందుకొచ్చిన బాధ? లేదు. ఎళ్ళిపోదాం అన్నట్టుగా? లేదండి. అగ్రీ అని కాదు కానీ, హ్మ్. నేను ఇంతకు ముందు దాంట్లో కూడా అదే చెప్పాను. ఆయన ఆ రోజు చెప్పింది మంచిదే అండి. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. తీసుకుంటామా, తీసుకోమా అన్నది మీ ఇష్టం, నా ఇష్టం, ఈవిడిష్టం. అంతే గదా! ఆయన హ్మ్. ఒపీనియన్ ఆయన పెట్టారు. హ్మ్. మనకు కూడా మన పేరెంట్స్ చాలా చెప్తారు. ఇట్లుండు బేటా, ఇట్లుండు బేటా, ఈ అవును. టైంలో బయటకెళ్ళకని. కానీ మనం చేసేదే చేస్తాం గదా! ఎండ్ ఆఫ్ ద డే మన మనసుకి ఏమనిపించింది. సో, అవును. అలా చెప్పారు ఆయన. అండ్ ఆయన చెప్పిన విధానం తప్పు. ఆ 2 మాటలు తప్పు అంతే తప్ప, చెప్పడంలో తప్పేముందండి? నీకిష్టమైతే తీసుకో, లేదంటే లేదు అన్నది నేను అగ్రీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు ఆయన బాగున్నారండి, బాగా కండక్ట్ చేశారు అన్న వరకే నేను విన్నాను కానీ, ఆయన ఇలా అనేసి క్రౌడ్‌లో నుంచి ఆయన ఏదో అన్నాడు, క్రౌడ్‌లో నుంచి అరిచారన్నదే అర్థమైంది నాకు. అవునా? ఆ ఈవెంట్‌లో మాకెలా ఉంటదంటే ఈ సౌండ్స్‌కి అండ్ నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్‌గా వచ్చారు. సో, హ్మ్. అవును. ఆయనకేం ఇంట్రో ఇవ్వాలి అన్నది మైండ్‌లో మాట్లాడుతూ, ఇటు తిరిగి నేను ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడ ఏం జరిగిందన్నది తెలీదు. నేను ఓకే. ఇంటికెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్‌లో నాకు బోలెడన్ని ఒక 100+ ట్యాగ్స్ వచ్చేసాయి ట్విట్టర్ నుంచి, ఇన్‌స్టా నుంచి ఓహ్! ఇలా ఇలా ఇది అది మొత్తం పొద్దున వరకు వైరల్ అయిపోయింది. అప్పటి వరకు నేను ఇంటికెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసుకొని, ఓహో! ఇది మాట్లాడారా అన్నది అప్పుడు అర్థమైంది నాకు. నాకు తెలీదు ఓకే. అప్పటి వరకు ఆయన ఈ పదం అన్నారు అని. ఓకే. కింద కామెంట్‌లు ఆ! ఇప్పుడు మారతాయిలెండి. ఆహాహా! నాకు నిజంగా. తెలీదు నిజంగా. ఓకే. ఆ రోజు ఆయన అది అన్నారని. అంటే ఆ సౌండ్స్‌కి వినబడదండి. అవును. ఇట్లనే ఇంతకు అవునవును. ముందు కూడా అవును. రవి అవును. గారిది కూడా ఏదో ఇష్యూ అయినట్టుంది అప్పుడు. ఆ అవును. సౌండ్స్‌కి వినబడదు. మనం ఏంటంటే గెస్ట్‌లు కదా పెద్దోళ్ళు, హ్మ్. మంచిగా మాట్లాడుంటారని ఏం చెప్పినా నవ్వేస్తాను ఫస్ట్. ఎందుకు యెస్. అని అనవసరంగా. అవును. వినలేదు కదా మనం. సో, అలా జరిగిందయితే.